పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాటలివి. మహావిష్ణువే అవతారం ధరించి ధర్మస్థాపన చెయ్యటానికి భూమిపైకి వస్తాడని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు 9 అవతారాల్లో శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చారు. కలియుగంలో స్వామి దర్శనమిచ్చే 10వ అవతారమే కల్కి. ఈ పాయింట్ని తీసుకుని దర్శకుడు నాగశ్విన్ కాస్త ఫిక్షన్ జోడించి సినిమాటిక్గా కల్కి 2898 ADని తీర్చిదిద్దారు. అయితే ఈ మూవీ జూన్ 27న విడుదల కాబోతుంది. అసలు నాగశ్విన్ ఏం చూపించబోతున్నాడు? కల్కి ఎవరు? ఆ అవతారం ఎప్పుడు వస్తుంది? సినిమాలో ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు ఇలాంటి విషయాలే అందరిలోనూ మెదులుతున్నాయి. వేదాలు, మహాభారతం, పురాణాలను అందించిన వ్యాస మహర్షి కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది, దానికి ముందు జరిగే పరిణామాలేంటి అన్న విషయాలను సవివరంగా చెప్పారు. కల్కి అవతారం ఎప్పుడు వస్తుందనే విషయాన్ని తెలుసుకోవాలంటే ముందుగా యుగాల గురించి తెలుసుకోవాలి. వేదాలను అనుసరించి యుగాలు 4. అందులో మొదటిది సత్యయుగం. దీనిని కృతయుగం అని కూడా అంటారు. ఈ యుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచింది. ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో గడిపారు. అకాల మరణాలుండవు. రెండోది త్రేతాయుగం. ఈ యుగంలో భగవంతుడు శ్రీరామచంద్రుడిగా అవతరించి రావణ సంహారం చేసి ధర్మ సంస్థాపన చేశాడు. ఇందులో ధర్మం 3 పాదాలపై నడిచింది. మూడోది ద్వాపర యుగం. భగవంతుడు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఇందులో ధర్మం 2 పాదాలపై నడిచింది. నాలుగోది ప్రస్తుతం మనం ఉన్నది కలియుగం. ఇది మొత్తం 4,32,000 సంవత్సరాలు హిందూ బౌద్ధ కాలమానాలకు ఆధార గ్రంథమైన సూర్య సిద్ధాంతం ప్రకారం 3102 BC ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైందని చెప్తారు. కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారం చాలించడంతో ఇది మొదలైనట్లు పరిగణిస్తారు. ప్రతి యుగంలోనూ 4 పాదాలు ఉంటాయి. కలియుగంలోనూ అంతే. ప్రస్తుతం మనం ప్రథమ పాదంలో ఉన్నాం. మన నిత్య పూజా విధానాల్లో వచ్చే సంకల్పంలోనూ కలియుగే ప్రథమ పాదే అని స్పష్టంగా చెప్పారు. కలియుగం చివరి పాదంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి తిరిగి సత్యయుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తారని వ్యాస మహర్షి చెప్పినట్లు మన గ్రంథాలు చెబుతున్నాయి. ఇక దశావతారాల్లో చివరిది కల్కి అవతారం. సంవత్సరాలు గడిచే కొద్దీ స్వాహకారం వషట్కారం వినపడవు. అంటే యజ్ఞము యాగము అన్న క్రతువులు ఉండవు. గోవధ పెరిగిపోయి మాంసం తినటం నిత్య కృత్యంగా మారుతుంది. వివాహ వ్యవస్థ నెమ్మదిగా కూలిపోవటం మొదలవుతుంది. తల్లిదండ్రులపై గౌరవం తగ్గిపోతుంది. వాళ్ళను చూసే బాధ్యతలను పిల్లలు వదిలేస్తారు. భర్తను గౌరవించే భార్య, భార్యలను ప్రేమగా చూసుకునే భర్తలు ఉండరు. పురుషులు ఆయుర్దాయం 18 సంవత్సరాలకే పూర్తయిపోతుంది. కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలతో మనుషులు జీవనం సాగిస్తూ ఉంటారు. మానవుడు వినియోగించే ప్రతి వస్తువు కల్తీ అయిపోతుంది. వసంతకాలంలో అకాల వర్షాల వల్ల చెట్లు పువ్వులు పండ్లు తగ్గిపోతాయి. ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడవలసిన పాలకులు నిర్భయంగా దోచుకుంటారు. ప్రజలను భయపెట్టి పాలకులు బతుకుతారు. బ్రాహ్మణులు వేదాధ్యాయాన్ని వదిలేస్తారు. ధర్మశాస్త్రాలను ఆచారాలను వదిలేసి శరీర సుఖాలకు ప్రజలు అలవాటు పడతారు. పిల్లలు ఆలస్యంగా పుడతారు. దానం చేసేవాడు లేక దొంగతనాలు పెరిగిపోతాయి. తాగే నీళ్ళ నుంచి పసిపిల్లలు తినే ఆహారం వరకు ప్రతిదీ అమ్మకానికి పెడతారు. ఇక చివరి పాదంలో ధర్మం పూర్తిగా గాడి తప్పిన సమయంలో సంబల అనే గ్రామంలో విష్ణుయసుడు అనే బ్రాహ్మణ కుటుంబంలో కల్కి జన్మిస్తాడు. ఇక మొత్తం మీద కల్కి సినిమాలో నాగశ్విన్ ఏం చూపించబోతున్నారు? ఇదొక పూర్తి ఫిక్షనల్ స్టోరీ. పురాణాల్లో ప్రాంతాలు పాత్రలను తీసుకుని దానికి సాంకేతికత జోడించి సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ మూవీ కథ కాశీ
కాంప్లెక్స్, శంబల అని 3 ప్రపంచాల మధ్య జరిగే సంఘర్షణలతో కూడినదని ఇప్పటికే వివరించారు. అయితే ఇందులో కల్కి ఎవరు, కలి ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ప్రభాస్ పాత్ర పేరు భైరవ. ప్రతినాయకుడు పాత్ర పోషిస్తున్న కమల్ హాసన్ పేరు యాస్కిన్ అని అంటున్నారు. మరోవైపు గర్భిణి అయిన సుమతి పాత్రను దీపిక పోషిస్తుంది. అయితే సుమతిని కాపాడే బాధ్యత అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ తీసుకున్నట్లు ప్రచార చిత్రాల్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. భైరవగా ఉన్న ప్రభాస్ కల్కిగా మారతాడా? సుప్రీం యాస్కిన్గా నటిస్తున్న కమల్ను కలిగా చూపించబోతున్నారా అన్న విశేషాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.